ఈ పెద్ద వయసు ఎంత ఉంటుంది మీకు? అవ్వ ఎంత ఉంటుంది వయసు? నాకు 16 ఏళ్ళు. 16 ఏళ్ళు అంట. నాకు బస్సుల్లో కూడా బస్సులో ఏమైందా? ఎవరు నా తల్లి నా పరువు తీసేస్తా. ఏమంత సిగ్గుపడుతున్నా? నాకొద్దు. 16 ఏళ్ళు అని చెప్పా. వర్షానికి చెప్పకపోయావా ఆ 3 రోజులాగానే? నేను చెప్తే ఆగుతుంది, నువ్వు చెప్తే ఆగుతుందా? రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. ఎట్లా ఉన్నాయి వ్యాపారాలు వర్షాల్లో? ఏ వర్షాలు ఎల్ల పడతా ఉంటే మేము చస్తా ఉంటాడు జరే. ఒక్క రోజు 2 రోజులు రోజు రేతి పొగులు కురుస్తూ ఉండే. మేము వ్యాపారం లేదు, ఏమి లేదు. మెట్ట బతకాల. చెప్పకపోయావా వర్షానికి? చెప్పకపోయావా ఆ 3 రోజులాగానే? నేను చెప్తే ఆగుతుందా, నువ్వు చెప్తే ఆగుతుందా? ఎట్లా ఆగుతుంది? వర్షం సినిమాలో త్రిష డాన్స్ చేస్తే ఆగమని చెప్తుంది కదా, అట్లా మనం చేయలేమా? వాళ్ళంటే మేకప్ చేసుకుని ఆ బెంచల మీద దిగినది కాదు, ఇది కురుస్తుంది. ఇదేనయ్యా, చంద్రబాబు నాయుడు వచ్చే లేనిపోయిన వాన వచ్చాయి, ఇవంతా చస్తున్నా మేము. వర్షాలు వస్తే మంచిది కదమ్మా. వర్షాలు వచ్చి కూటికి మళ్ళీయా ఏడే మాకేం చపారాలు ఉన్నాయా? మళ్ళీ వ్యాపారం చేయాలి, పంటలు కావాలి కదా. చపారాలు ఉన్నాయి ఏడా మాక ఏమి లే. ఆ డేరాలు కట్టుకుంటే ఎగిరి పట్టుండే. ఇంకేడ మేము ఉండేదే వాన నిలిచినప్పుడు ఇచ్చి కూకుంటుంటివి. ఎవడు వస్తున్నారు? మేము ఎట్ చేయాలి, మేము ఎట్ట బతకాలా? పెద్ద వాళ్ళంతా అడుగుతున్నారు, పాట పాడు. పాటలు పాడతా? ఏం పాట పాడమంటావు? నేనేం తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర, ఏ పేరున్న నిన్ను పిలిచేనుర, ఏ రూపములో దలచేనుర, తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర, పాలకడలపై శేషతల్పమున పవళించిన శ్రీపతివో, ఎండి కొండపై నిండు మనుముతో ఇలిగే గౌరీపతివో, తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర, కాంతులు జింజే నీ నగు బింబం, కాంచిన సాలను క్షణమైన నీ గుడి ముంగిట దివ్యను నేనై, వెలిగిన సాలను రేయైన, తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. ఎంత పెద్దమ్మా నీ వయసు ఎంత? 40 80 ఏళ్ళు. సో పెద్దామె వయసు 80 ఏళ్ళు. సో పెద్దమ్మ 80 ఏళ్ల వయసులో ఏ విధంగా పాటలు పాడుతుందో చూడండి. పెద్దమ్మ ఇప్పుడు
ఆ వయసులో బాగా పాడేవా దానివా పాటలు? ఎలా నేర్చుకున్నావు? సంగీతం నేర్చుకున్నావా? నారేస్తుంది మేస్త్రి కట్టుకట్టు సత్రం ఎప్పుడు ఎన్ని గంటలకు వస్తారు మామూలుగా ఇక్కడికి? మేము ఎక్కువ జాన్ వస్తాం. ఎన్ని గంటలకి? రాత్రి 4 గంటలకు వస్తారా? ఇప్పుడు వర్షం బాగా ఉంది కదా, వర్షంలో కూడా గొడుగులు వేసుకుని వ్యాపారం చేస్తున్నారు, లేకపోతే ఏంటి పరిస్థితి ఇంట్లో? వస్తున్నారా జనాలు? వస్తున్నారు కొనడానికి? రావడం మీరేమో వర్షంలో ఎట్లా? ఇంట్లో ఎంతమంది, ఏంటి పరిస్థితి? ఎట్లా మీరే కూరగాయలు పండించుకుంటారా? ఎట్లా పరిస్థితి ఏంది? లేదు, ఇక్కడ వచ్చి పట్టుకొని అమ్ముకుంటా ఉంటాం. ఇక్కడే కొనుక్కొని ఇక్కడే అమ్ముతారా? ఎన్ని గంటలకు వచ్చి కొనుక్కుంటారు? ఎక్కువ జాన్ 3 గంటలకి అట్లా వస్తారు. వచ్చి రైతుల దగ్గర మీరు కొంటారు? ఎంత వస్తుందమ్మా రోజుకి? ఎంత 200-300 వస్తుంది. అంతేనా? అంతే కదా. ఈ పెద్ద వయసు ఎంత ఉంటుంది మీకు? అవ్వ ఎంత ఉంటుంది వయసు? 16 ఏళ్ళు 16 ఏళ్ళు అంట. నాకు బస్సుల్లో కూడా బస్సులో ఏమైందా? ఎవరు నా తల్లి నా పరువు తీసేస్తా. ఏమంత సిగ్గుపడుతున్నారు? నాకొద్దు. 16 ఏళ్ళు అని చెప్పా. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది హిందూరుపేట కొత్తూరు సార్. వచ్చి నుంచి ఒకటే వర్షం సార్, బేరం ఏమి లేవు మాకు. 3 రోజులు. అవును సార్. ఎట్లా మామూలుగా వర్షం లేకపోతే ఎంత వ్యాపారం జరుగుతుంది, వర్షంలో ఎంత వ్యాపారం జరుగుతుంది? వర్షం లేకపోతే మనుషులు బాగా వస్తారు, వ్యాపారం జరుగుతుంది, వెళ్ళిపోతాం గబాల. ఎన్ని వేలకు అమ్ముతాం సార్? 7కి అమ్ముతాం. ఊళ్ళో ఆకులు కూరగాయలు వేయించుకొని ఏదో 10 రూపాయలు ఉంటుంది కానీ. ఎంత వస్తుందక్క? ఉదయం అంతా కష్టపడ్డావు అనుకో, ఉదయం నుంచి ఎన్ని గంటలకు వస్తావు? ఎంతవరకు కష్టపడతావు? ఎంత సంపాదిస్తావు? 4 ఏదో 300-400 వస్తుంది. ఎక్కువ జామున నుంచి సాయంత్రం 6 దాకా ఉంటావా? 6 గంటలు దాకా ఉండలేదు సార్, 5 గంటలకు అట్లా వెళ్ళిపోతాం. ఒక 300-400 వస్తుంది. సరుకు పోను మొత్తం. సో ఈ వర్షాలకు అసలేం వ్యాపారం జరగడం లేదు. మిగిలిపోయినా ఏం చేస్తావు దీన్ని? ఇప్పుడు ఈ ఆకుకూర అంతా పోయేస్తుంది, పారబోసేయాలా. ఇక ఏమన్నా మిగిలితే ఆడ పెట్టుకొని రేపు అమ్ముకుంటాం. పారబోసేయాలా. డబ్బులు వేస్ట్ కదా, ఏం చేస్తావు? డబ్బులు ఎట్టా చేస్తావా? అంతే. ఇంకా అది మనీ. ఎక్కడి నుంచి వచ్చావు? మాది పాటలపూడి సార్. ఎంత వయసు? ఎంత మీ వయసు? ఎంత? 60. 60. ఏమి 60 ఏళ్ళలో వర్షానికి తడిసి చేస్తా ఉన్నావు, చూస్తా ఉన్నాను నేను అక్కడి నుంచి. ఏమంత కష్టం వచ్చింది నీకు? బతకనాటకం ఏముంటుంది, ఏమి లేదు. ఎంత సంపాదిస్తావు? ఇంత 400 ఉంటారు. పిల్లలు ఉన్నారా? ఉండాలి. ఏం చేస్తారు? ట్రాక్టర్ ఇసుక దాల్తాడు కొడుకు. ఎంత వస్తుందమ్మా ఉదయం నుంచి సాయంత్రం దాకా అమ్మితే? ఎంత వస్తుంది ఆదాయం మీకు? 400 వస్తుంది సార్. 740 కట్టాలా, లైట్కు 30 పోతే ఏముంటుంది, 300 వస్తుంది అంతే. ఇవన్నీ బయట నుంచి తీసుకొస్తారా మీరు? బయట బాడికి ఇచ్చేసుకొచ్చుకుంటాం. వ్యాపారాలు లేవు వర్షాలకి? అబ్బా, వ్యాపారం వేసుకుంటే 3 రోజులు అమ్మాల్సి వస్తుంది. మామూలుగా అయితే సాయంత్రానికి అమ్ముకుంటాం, 400 అట్లా వస్తాయి. ఇప్పుడేం రావటంలే. సో ఏం పేరు మీది? నా పేరు బుజ్జమ్మ. బుజ్జమ్మక్క, ఎంత సంపాదిస్తావు? ఏముంది నాయన, ఒక 100-150 సంపాదించుకుంటా. ఏమందరు 100-150 చెప్తా ఉంటారు, మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తా. ఇక ఈ కాయలు అయిపోతే కదా అసలు వ్యాపారం ఉంటే కదా వ్యాపారం. వర్షాలు అయిపోయా, ఏం వ్యాపారం ఉంది? అంతే. వర్షాలకి తడస్తా అంతా నీళ్లు ఉంది. అయిపోయా, ఇక్కడ సరిగా పైన లేకపోయా, ఏమి లేకపోయా, తడస్తా. వేసుకోకూడదా? పట్ట కొంచెం మంచిది వేసుకోవచ్చు కదా. వేసుకున్న 2 రోజులు ఉంటుందా నాయన, అది గాలికి పోతా ఉన్నా. అవునా? ఓకే.
నెల్లూరులో కూరగాయల మార్కెట్లో ఉన్నాం అనమాట. ఇక్కడ వర్షాలకి అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. మరోవైపు కింద చూసుకుంటే మొత్తం కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి. సో 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఈ వానలో ఈ నీళ్ళలోనే మేమంతా ఇక్కడ ఉంటున్నామని చెప్తూ ఉన్నారు. మరొకరున్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఇక్కడ వ్యాపారం మీరు? మేము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 10 ఏళ్ళ నుంచి. వర్షాలకి ఎట్లా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? వర్షాలకి నీళ్లు ఎక్కువ ఉంటాయి. ఆ నీళ్లు తగ్గినప్పుడు ఎవరన్నా అరాపరా వస్తారు జనం. పెద్దగా జనాలు కూడా రావట్లే, వ్యాపారాలు కూడా పెద్ద ఇదిగా ఏమి లేవు. మామూలుగా ఎన్ని గంటలకు వస్తారు వ్యాపారానికి మీరు? ఉదయం 7 గంటలకు వస్తాం, సాయంత్రం 10 దాకా ఉంటాం. ఎంత వస్తుందండి? ఏముంది, వ్యాపారం జరిగితే ఒక 5,000కి 6,000కి అమ్ముతాం. ఆదాయం ఎంత వస్తుంది? ఆదాయం ఎంత వస్తుంది సార్? 500 300 ఉంటుంది కూలిమైన, అంతే. 500 మినిమం. వేరే కూలి మీరు చేస్తారు? సొంతంగానే చేసుకునేది. సో ఇక్కడ సమస్య ఏమైనా ఉన్నాయా ఇక్కడ మొత్తం మార్కెట్లో? మార్కెట్లో అయితే ఏం సమస్యలు లేవు, కాకపోతే నీళ్ళదే మాకు సమస్య. అంటే వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్లు ఉంటాయి, వెళ్ళిపోతాయి. తర్వాత ఎవరి పాటు వాళ్ళు వేసుకొని అమ్ముకుంటారు. సో ఈ నీళ్ళలో జనాలు ఎవరు రావట్లేదు కొనుగోళ్ళకి? ఇప్పుడు మామూలుగా వర్షాలు అప్పుడే మాకు డల్లుగా ఉంటుంది, మిగతా అప్పుడు బాగానే ఉంటుంది వ్యాపారం. వర్షాలు డల్గా ఉంటుంది. సో మొత్తానికి వర్షాలు మేము పైకి వేసుకొని చెక్కలు అవి తెచ్చుకొని వేసుకొని నెలలో తర్వాల్సి వస్తుందని లోపలికి రావట్లేదు ఎవరు కూడా? అంతే, అంతేనా? నీళ్లు వల్ల రావట్లే వ్యాపారానికి. సో మొత్తంగా మార్కెట్లో చూసుకుంటే మొత్తం కూడా చిత్తడిగా మారిపోయింది టోటల్గా మనం చూడొచ్చు. సో ఈ చిత్తడిగా మారడం వల్ల లోపలికి జనాలు రావట్లేదు, నీళ్ళలో తడిచి రావాల్సి ఉంటుందని చెప్తూ ఉన్నారు. అంటే బయట వాతావరణం అంటే మొత్తం వాటర్ కూడా కలుషితమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కలుషితమైన నీటిలో వచ్చి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపని జనాలు ఎవరైనా ఉంటే బయట నుంచి రోడ్డు మార్జిన్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర కొనుగోలు చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మొత్తానికి దీనివల్ల వ్యాపారాలు అయితే అంటే గత 3 రోజులుగా కురిసిన వర్షాల వల్ల వ్యాపారాలు పూర్తిగా డల్గా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం కష్టపడితే 200-150 రూపాయలు ఇంటికి తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు ఇక్కడ ఉండేటువంటి వ్యాపారస్తులు. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ, నెల్లూరు.